వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూప్ఖాన్పేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రజనీ అశోక్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజనీ అశోక్ మాట్లాడుతూ ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లినా గ్రామాల్లో మంచి స్పందన ఉందని, గతంలో కంటే అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈసారి మాకు అవకాశం వచ్చింది. బ్యాట్ గుర్తుకి ఓటు వేసి మేము మమ్మల్ని గెలిపిస్తే సర్పంచ్ తప్పనిసరిగా ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలి. ఎమ్మెల్యే పదవులు అర్థం చేసుకోండి. నమస్కారము. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు, పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, మన రూప్ఖాన్పేట్ గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, చిన్నలకు కానీ నమస్కారాలు. గ్రామంలో మన అభివృద్ధి చెందాలంటే రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక మనకు ఏ పని కావాలన్నా కానీ రూలింగ్ పార్టీ నుండి రామ్మోహన్ రెడ్డి గారి తరఫు నుండి మనము పనిచేసుకోవాలి. అందుకని మన గ్రామం అభివృద్ధి చెందాలంటే బ్యాట్ గుర్తుకి ఓటు వేసి మన నా సర్పంచ్ గుర్తు బ్యాట్ గుర్తు కనుక మీరు బ్యాట్ గుర్తుకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని సహృదయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. నా పేరు అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను. కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీ నుండి అందరూ ప్రయత్నంతో అందరికీ కృషి చేస్తానని అందరికీ పాదాభినందనలు. ఇప్పుడు మన రూలింగ్ పార్టీ ఉంది, సీఎం ఉన్నాడు, మనకు ఎమ్మెల్యే ఉన్నాడు. మనకు గ్రామం అభివృద్ధి కావాలంటే, అన్ని పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. బ్యాట్ గుర్తుకి ఓటు వేయాలి. బ్యాట్ గుర్తుని భారీ మెజారిటీతో గెలిపిస్తే మనం ప్రతి ఒక్క పని చేసుకోవచ్చని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాం. నా నమస్కారము. గ్రామ సీనియర్ నేతలందరూ వచ్చి కాంగ్రెస్ తరఫు నుండి నన్ను నామినేషన్ వేయించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను శ్రీమతి రజనీ అశోక్ కాంగ్రెస్ పార్టీ గుర్తు నుండి అభ్యర్థిగా నామినేషన్ వేశాను సర్పంచ్ పోటీకి. మీ గ్రామస్తులందరినీ నేను కోరుకుంటుంది ఏమనగా, ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ప్రతి సీనియర్ నాయకులు అందరూ మనల్ని సపోర్ట్ చేయడం ద్వారా మనము అభ్యర్థిగా నిలబడ్డాం కనుక మీరందరూ సహృదయంతో మన సీనియర్ నాయకులంతా కలిసి ఉన్నందుకు మన ప్రజలను నేను కోరుకుంటుంది ఏంటంటే, మనము ముందుకు సాగాలి అంటే మన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. మనకు సకాలంలో వాళ్ళు మనకి ఏ పని అయినా వాళ్ళు సకాలంలో మనకు స్పందిస్తారు కనుక మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ఊరిని, మన అభ్యర్థిని, ప్రతి గ్రామాన్ని మనము అభివృద్ధి చెందేలా చేసుకోవాలి. అందుకని మన గ్రామ పెద్దలందరికీ నేను మనవి చేయదన్నది ఏమనగంటే, మన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధికారం గెలిపి ఇవ్వాలని, అధిక మెజార్టీతో మన గెలుపు రావాలని కోరుకుంటున్నాను.